ఏజేఎన్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ ఆవిర్భావం తర్వాత వాల్మీకులకు రాజకీయ ప్రాధాన్యత లభించిందని కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీ, మంత్రి పదవులను ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనేక సార్లు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజాప్రతినిధులను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించడానికి తామంతా కృషి చేస్తామన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన వాల్మీకుల ఆత్మీయ సమ్మేళన సభలో సురేంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఆయనతో పాటు అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు కూడా ఈ సభలో పాల్గొన్నారు. పెట్టారో మనకైతే తెలుసు. కానీ మన వాల్మీకులంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన కళ్యాణదుర్గం బాగుపడాలని ఈ తాలూకాని సస్యశ్యామం చేయగలడు. తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా, యువగళములనేనో గళమౌతా లోకేశుడా, ప్రజాసేవకై అవతరించి పరవశించే మీరిద్దరే వృత్తి అంటూ కథను తొక్కి విజయ కేతనం ఎగరేసే సురేంద్రన్ సురేంద్రుడా 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 సురేంద్రన్నా. వేదాము వేదాము సైకిల్కి ఓటు వేదాము, కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి. వేదాము వేదాము సైకిల్కి ఓటు వేదాము, కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి. ఉరవకొండ మండలాన మిద్యాల గ్రామమందు చిన్న సన్నకారు రైతు కుటుంబాన పుట్టినావు. వెనక చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు, చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు. సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం, ధైర్యాన మేరునగం దయలో నా హిమాలయం నీకోసం చూస్తున్నారు జనమంతా. సైన్యమల్లె సురేంద్రన్న, సైన్యమల్లె సురేంద్రన్న, సురేంద్రుడా 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 సురేంద్రన్న. అమిలినేని సురేంద్రబాబు గారికి, అదే రకంగా వాల్మీకి సేవాదళ సంస్థ ద్వారా వాల్మీకి సంఘాలతో ఈరోజు వాల్మీకి ఒక చైతన్యం తీసుకొచ్చి వాల్మీకి ఎస్టీ జాబితాలో చేర్చాలని ఒక మంచి ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలను ముందుకు వచ్చినటువంటి మన ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాల్మీకి కుటుంబ సోదరులకి, మహిళా తల్లులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి గమనించండి, ఇక్కడ వాల్మీకులు అనే వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు, ఇప్పుడు గతంలో కులవృత్తి లేనటువంటి వాల్మీకి సోదరులందరూ కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి, ఇప్పుడు గతంలో రాయలసీమలో ఏ నాయకుడైనా కానీ నాయకుడు కావాలనే, రాజకీయ నాయకుడు కావాలన్న వాళ్ళ ఎన్నుదన్నుగా ఉండి మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, బటన్ నొక్కిపోతే మీ గొంతు మోగపోతుందా అని
చెప్పేసి తలారంగయ్య గారిని అడుగుతా ఉన్నాం. ఇదే మా వాల్మీకి బిడ్డలు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మీ ముందుకు వచ్చి గత ప్రభుత్వం వాల్మీకి సమస్యల మీద పోరాడారు, అదే పెద్దలు ఈ రోజు మీ ముందుకు వచ్చి అడుగుతా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన చూశారు, వాల్మీకిని చేసినటువంటి నమ్మక ద్రోహాలు చూశారు. మీరు గమనించండి, మీరు బట్టలు ఎక్కడో ఉండదు, తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే పత్రిక ఎమ్మెల్యే గెలిపించుకుంటారా? ఇక్కడే ఉండి మీ అందరి కోసం మీ సమక్షంలో మీకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి అమిలినేని సురేంద్ర బాబు గారిని గెలిపించుకుంటారా? వాల్మీకి అత్యధిక జనాభా కలిగినటువంటి కళ్యాణదుర్గంలో కూడా అడుగుతున్నాం మా వాల్మీకి సోదరులందరినీ కూడా, మీరు ఇంతమంది అశేష జనం వచ్చేసి మీ అందరి ముందుకు వచ్చేసి మీ అందరు కూడా అడుగుతా ఉన్నారు. నేను సేవ చేయడానికి కళ్యాణదుర్గం నియోజకవర్గం వచ్చాను, మీరు ఒక అవకాశం ఇవ్వండి. ఆ వాల్మీకి సోదరులందరూ కూడా ఒక పెద్దన్న పాత్ర తీసుకొని వాల్మీకి ఎస్టీ జాబితాలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సమక్షంలో మీ ముందుకు అందరూ కలుపుకొని వెళ్తారని చెప్పేసి ఆయనకు మొత్తం తెలిపాల్సిన అవసరం ఉందా లేదా? ఒక్కసారి గమనించండి. వాల్మీకులందరూ కూడా మేము అడిగేది ఏకైకది ఒకటే, ఇక్కడికి వచ్చాడు మా వాల్మీకి మిత్రుల పక్షానికి సంబంధించి మా వాల్మీకి అక్క చెల్లెమ్మల నుంచి కూడా చిట్ట చివరి గ్రామం నుంచి కూడా కళ్యాణదుర్గం నడిపతి వరకు కూడా మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రతి సమస్య తీసుకున్న బాధ్యత అమిలినేని సురేంద్ర బాబు గారు తీసుకుంటారు. వారికి మనం మొత్తం తెలపాల్సిన అవసరం ఉందా లేదా? దయచేసి ఒక్కటి, ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి పాలన మీరు 5 ఏళ్లు గమనించారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అధికారంలోకి రావాలన్నా కూడా రక్తపాతం లేనిదే ఎలక్షన్లకు ముందుకు రాడు. గతంలో కోడికత్తి నాటకం ఆడారు, మళ్ళీ బాబాయ్ గారు నాటకం వచ్చి సెంటిమెంట్ రాజ్యాలనుకుంటారు, ఇప్పుడు మళ్ళీ వచ్చేసి రబ్బర్ గుండెల ద్వారా తల గాయం చేసుకొని నాటకాలు తీర్చిస్తున్నారు. ఏదైనా కానీ దారులకి మేము ఎవరు కూడా సహించాం, కానీ మీరు ఎలక్షన్ సమీక్షను ప్రతిసారి దాడులు చేసుకుని మమ్మల్ని అందరూ కూడా మోసం చేయాలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకమై రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాపాలన చేయాలనే ఉద్దేశంతో అందరూ ఏకమై మీ ముందుకు వస్తా ఉన్నారు. మీరు వీళ్ళు చెప్పే మాటలు నమ్మని కానీ కళ్ళు బళ్ళు మాటలు చెప్పి మిమ్మల్ని ద్రోహం చేయాలా, నమ్మక ద్రోహం చేసి రాష్ట్రాన్ని తగరమ్మాలనే వ్యక్తుల కోసం మీరు మద్దతు తెలపద్దని చెప్పేసి నేను తెలియజేసుకుంటాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి మన అంబికా లక్ష్మీనారాయణ గారు ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా రోడ్లపైకి వచ్చి వాల్మీకి ముద్దు బిడ్డల కోసం ఏమైనా చేశారా ఈ వాల్మీకి నాయకులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. వాల్మీకి జయంతికి కనీసం 5 వేషాలు కాదు కదా 10,000 రూపాయలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో వాల్మీకి జయంతి కలిపినటువంటి వ్యక్తులు ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు. నేను అడుగుతా ఉన్నాను, వాల్మీకుల కోసం 1,00,000 మందితో అనంతపురం నడిపొట్టున ఈరోజు దీక్షలు చేసి ఈరోజు వాల్మీకి కోసం, వాల్మీకి బిడ్డల కోసం అనేక తపన చేసినటువంటి వ్యక్తి వాల్మీకి లక్ష్మీనారాయణ గారు. అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వైద్య అవకాశాలు, అంబులెన్సుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి బాలకృష్ణ గారికి అండదండగా ఉన్నారు. ఈ రోజు అనంతపురం రాజులందరూ కూడా ఎంపీ అభ్యర్థిగా మనం అంబికా లక్ష్మణ్ గారి వెంటనే ఉండాలా లేదా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి గమనించండి, వాల్మీకి ముద్దు బిడ్డలు ఇక్కడ ఉన్నారు వేదిక మీద కాలం శ్రీనివాసరావు గారితో సహా. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఐక్యమత్యమై ఇక్కడ ఉన్నటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారిని కావచ్చు, అమిలినేని సురేంద్ర బాబు కావచ్చు, కాలం శ్రీనివాసరావు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చేయి కలిపి మనం అనంతపురం అభివృద్ధి చెందాలన్నా కూడా, కళ్యాణదుర్గం అభివృద్ధి చెందాలన్నా కూడా మనమందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి. 17వ తారీఖు మీరు వేసే ఓటు వైసీపీ పాలన చరమగీతం పాడే రకంగా మీ అభివృద్ధి వైపు, కళ్యాణదుర్గం అభివృద్ధి వైపు కూడా మీరందరూ కూడా మీరు వేయాలని చెప్పి శిరస్సు ఉంచుకుంటూ మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. కూటమి తరపున దయచేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా చైతన్యవంతులు చేయాలని వాల్మీకి సోదరులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కేసు పెట్టించారు. నేను కూడా వాల్మీకి, నేను ఒక ఆడపిల్లని, అట్లా బయట
మీ ఓట్లు వేసి అంబికా లక్ష్మీనారాయణ అన్న గారిని అందరికీ ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అన్న ఇంకొకటి, ఎస్టీ జాబితాలు మన చంద్రబాబు నాయుడు గారు పంపించారండి. కానీ మీరు ఎమ్మెల్యే అన్న వాళ్ళంతా ముగ్గురు కలిసి వచ్చినాక మమ్మల్ని ఎస్టీలకు మార్పించాలని కోరుకుంటున్నాము. అది ఈ అవకాశం ఇచ్చినందుకు కొర్లుకుంటలకు వచ్చినటువంటి వాల్మీకి సోదర సోదరిమణులకు, మా అక్క చెల్లెలందరికీ కూడా మనందరూ కూడా కరతాళధ్వనంతో వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సభాధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారికి కళ్యాణదుర్గాన్ని రూపురేఖలు మార్చాలనేటువంటి సంకల్పంతో సదుద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నటువంటి అమిలినేని సురేంద్రబాబు గారికి మరియు 25-30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వాల్మీకుల్లో మచ్చలేనటువంటి వ్యక్తి, బలహీన వర్గాల్లో మచ్చలేనటువంటి వ్యక్తి కాలువ శ్రీనివాసరావు గారికి మరియు సోదరుడు పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ గారికి, జనసేన నాయకులకి, తమ్ముడు సోము గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిన్ననే సురేంద్రబాబు అన్న గారి సహకారంతో ఈ ప్రాంతం నుంచి వాల్మీకి వర్గానికి చెందినటువంటి నాకు రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా అన్నగారు మరియు కాలువ శ్రీనివాసులు గారితో ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనందరం కూడా వాళ్ళిద్దరికీ మీరు కరతాళ ధ్వనితో ఒకసారి స్వాగతానికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాల్మీకులు అనేటువంటి వాళ్ళు సమాజానికి బహుబంధాలు నేర్పించినటువంటి మహానుభావుని యొక్క కులంలో పుట్టినటువంటి మనం సమాజం గురించి, సామాజిక స్పృహ గురించి మనం అందరూ ఆలోచన చేసుకుని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకొని, అన్ని వర్గాల్ని కలుపుకొని కులమతాలకు అతీతంగా మనం ఎప్పుడైతే రాజకీయంగా ముందుకు పోతామో, అటువంటి లక్షణాలు మనకి ఎప్పుడైతే అవలంబించుకుంటామో మన జాతిని కూడా ఉన్నతమైన స్థానాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాతి కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు చేసి 60 సంవత్సరాల ఒక మన వాల్మీకి కళని అఫీషియల్ గా జయంతి చేయించినటువంటి నియోజకవర్గం ఇది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన జాతి కోసం మహర్నిశలు కష్టపడడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలియని అంశం ఒకటి ఉంది. 22 సంవత్సరాలు నా ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకొని, పోలీసు ఉద్యోగాన్ని వదులుకొని రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పని చేయాలని గత 10 సంవత్సరాలుగా రాత్రి పగలు పనిచేయడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన 10 గంటల లోపలే మన వాల్మీకి ముద్దుగుడ్డ కాలువ శ్రీనివాసరావు గారు ప్రత్యక్షమై అధికారులందరూ కూడా నిలదీసినటువంటి జాతి మన వాల్మీకి జాతి. అదే చంద్రబాబు నాయుడు గారిని కోర్టు దగ్గర తీసుకుని వచ్చి 3 కిలోమీటర్ల పోలీసులు అష్టదిగ్బంధం చేసి కూడా అక్కడ ఉన్నటువంటి 6 మంది 7 మంది నాయకుల్లో ఉంటే డిఎన్ ముట్టి అనేవాడు ఒకడు, కాలువ శ్రీనివాస అనేటువంటి ఒకడు, మరి మేమందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని, అధికార పార్టీ దౌర్జన్యాన్ని ఎదిరించి మీరు ఏం చేసుకుంటారో చేసుకోవడం మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అనేటువంటి ఒక తెప్పిగింపుతో నిలబడడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఈ ప్రాంతానికి పార్లమెంటు సభ్యుడు అనేటువంటి వ్యక్తి మనమందరూ కూడా ఓట్లు వేసిన తర్వాత మన వాల్మీకుల్లో వెలుగులు నింపాలి, వాల్మీకి జాతిని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ఒక దృఢ సంకల్పంతో 2019లో ఆ కల్లబొల్లి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని అన్ని వర్గాల్ని అన్యాయం చేసి, అన్ని వర్గాల్ని కుట్రలు చేసి, 100 మందిని హత్యలు చేసేటువంటి ఆ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు ఏ రోజైనా ఎస్టీ అంశం పైన వాల్మీకుల గురించి పార్లమెంట్ లో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయని ఒక సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఒకసారి దేవుడు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేస్తే ఇసుకమ్మడము వీళ్ళ పని, దౌర్జన్యాలు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, దొంగసారి అమ్మడం అనే పదవి వచ్చిన తర్వాత ప్రజలందరూ అవకాశం ఇచ్చిన తర్వాత చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఆ ఎమ్మెల్యేలకి, ఎంపీలకు ఉండాలి. కాబట్టి అటువంటి సుస్థిరమైన లక్షణాలు ఉన్నటువంటి అమిలినేని సురేంద్రబాబు గారు మన తాలూకాలో ఎంచుకొని ఈ రోజు ఈ మోట్లో ఉన్నటువంటి జీడిపల్లిని కూడా ఈ నుంచి నీళ్లు తీసుకురాలేని పరిస్థితుల్లో గత పాలకులు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి సమర్థుడు
శక్తివంతుడు. కాబట్టి అన్ని రకాలు కూడా సామాజిక స్పృహ కలిగినటువంటి అమిలేని సురేంద్ర బాబు గారిని మనం ఎన్ని పార్టీలు ఏ వ్యక్తుల ప్రలోభ పెట్టినా, కులాలు మతాలను విడిదీసినా కూడా మనం అందరూ అన్ని కులాలని కలుపుకొని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేని గెలిపించాలి. పార్లమెంట్ లో కూడా మన ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ గారిని తెలుగుదేశం పార్టీ కాలువ శ్రీనివాసరావు గారు అయిన తర్వాత అంబికా లక్ష్మణ్ గారిని అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటుంది, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి మన వాల్మీకులు కళని నెరవేర్చాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే అమిలేని సురేంద్ర బాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మణ్ గారిని గెలిపించాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా రేపో మాపో కులాన్ని అనే ఒక సెంటిమెంట్ ని ప్రయోగించే అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి కాకుండా 40 సంవత్సరాల తన జీవితాన్ని ఈ రాష్ట్రానికి దారిపోసినటువంటి ముఖ్యమంత్రి గారి కోసం, చంద్రబాబు నాయుడు కోసం మనమందరూ కూడా 30 రోజులు కష్టపడాలి. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా క్షేమంగా గ్రామాలకు పోయి క్షేమంగా మీరు ఈ 35 రోజులు అన్ని కులాన్ని మతాన్ని కలుపుకొని, ఎందుకంటే అవతల మన పెడుతున్నారు కాబట్టి మనమే లీడ్ తీసుకొని అమిలేని గారిని గెలిపించాల్సిందిగా సురేంద్ర బాబు గారిని గెలిపించాలని తెలియజేసుకుంటూ, మామకు దగ్గర తండ్రికి దగ్గర తనయుడు యశ్వంత్ గారిని ఒకసారి వేదికకి రావాలి. సురేంద్ర అన్న గారు కొడుకు ఎంత సంపన్నుడైనా కూడా, ఎంత వినయమో విధేయత సంస్కారం కలిగినటువంటి వ్యక్తి. ఒకసారి మనందరం కూడా ఒక్కసారి యశ్వంత్ గారి హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నాకు తెలిసి ఏ మామకి ఈ ధర్మతేజ అవినాశ్ అనేటువంటి అల్లుళ్ళు నాకు తెలిసి ఇట్లా అల్లుళ్ళు ఏ మామకి దొరకరు, ఈ ఇట్లా అల్లుడికి ఏ మామ కూడా దొరకడం. కాబట్టి అసారేషన్ చాలా అదృష్టవంతులు. అందుకే అల్లలుగా ఇటువంటి అల్లలు ఉన్నటువంటి మామ కూడా చాలా అదృష్టవంతుడు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని మనం వృధాన్ని కానివ్వకుండా అద్భుతమైన మెజారిటీలో గెలిపించి ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో అమిలేని సురేంద్ర బాబుని అసెంబ్లీకి పంపించాలి. మరొక్కసారి తెలియజేసుకుంటూ జై వాల్మీకి, జై జై వాల్మీకి. ధన్యవాదాలు మూర్తి గారికి. మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం, వందే వాల్మీకి కోకిలం. జై వాల్మీకి. సభాధ్యక్షులు వైపి రమేష్ గారికి మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు విచ్చేసినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు, రాయదుర్గం శాసనసభ అభ్యర్థి సోదరులు కాలువ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పారిశ్రామికవేత్త రైతు బిడ్డ అమిలేని సురేంద్ర బాబు గారికి, వేదిక మీద రాసినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వాల్మీకి కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దశాబ్దాల కోరిక మంది వాల్మీకుల్ని ఎస్టీలుగా చూడాలని చెప్పేసి ఎంతో మంది అనేక రకాల ఉద్యమాలు చేపడుతూ అనేక రకాలైనటువంటి వినతి పత్రాలని ముఖ్యమంత్రులకు ఇచ్చి, మంత్రులకు ఇచ్చి, రాస్తారోకాలు, సైకిల్ ర్యాలీలు, పాదయాత్రలు, వివిధ రకాల ఉద్యమాలు చేసినటువంటి మనందరి యొక్క కోరిక మేరకు 2017 డిసెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు
వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని మన ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకుల్ని గుర్తించేటువంటి ఏకైక వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే మనసులో వారిని స్మరించుకోవాల్సిన అవసరం మనకు ఎదురుగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ కార్యక్రమంలో ఎస్టీ చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామైనటువంటి అప్పటి మంత్రివర్యులు మన కాలువ శ్రీనివాస్ గారిని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది మేధావులు సత్యపాల్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ ద్వారా మన స్థితిగతులు, మన విద్య వైద్య, మన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి కేంద్రానికి పంపించేదాని కోసం ఒక భగవద్గీత లాంటి ఒక వివరమైనటువంటి ఒక పుస్తకాన్ని మనకిచ్చి ఆ రిపోర్ట్ ద్వారా కేంద్రానికి పంపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్న వాల్మీకి. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కేంద్రంలో ఉన్నటువంటి మన బిల్లుని అపహాస్యం చేస్తూ తిరిగి ఏకసభ్య కమిషన్ అని చెప్పి శామ్యూల్ ఆనంద్ గారితో కమిషన్ ఏర్పాటు చేసి మన రిపోర్ట్స్ అన్ని కూడా పక్కదారి పట్టించేలాగా ఒక కొత్త నాటకాన్ని తెరదించి తద్వారా వాల్మీకులందరూ కూడా సామాజికంగా బాగున్నారు, 80% అక్షరాస్యత ఉంది, వీళ్ళందరికీ కూడా పట్టణాల్లో వ్యాపారాలు చేస్తారు బ్రహ్మాండం అని చెప్పేసి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి వ్యక్తి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ వ్యక్తి గురించి ఒకసారి గమనించాల్సింది కోరుకుంటాను ఎవరు కూడా. ఎందుకంటే ఎంతో కష్టంతో కూడినటువంటి ఆ సమాచారాన్ని మేము సేకరించి ప్రత్యక్షంగా ప్రతి గ్రామంలో కూడా పర్యటన చేసి మనందరి యొక్క హక్కుని కాపాడుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తే ఈరోజు తలారి రంగయ్య గారు ఒక ఎంపీగా ఉంటూ అదే బిల్లుని మనం తిరిగి పార్లమెంట్లో తీసుకొచ్చి మనందరి కోరిక తీర్చాల్సిన బాధ్యత వదిలిపెట్టి వైసీపీ నాయకుల యొక్క డిమాండ్ తలొగ్గి ఈరోజు ఒక కమిషన్ ఏర్పాటు చేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి ఘనత వీరిదనే విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నారు. ఇప్పటికే వాల్మీకులు అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయినారు. మన కులవృత్తి లేదు కాబట్టి మనందరూ కూడా గతంలో చంద్రబాబు గారు వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలని మనందరికీ కూడా ఆర్థిక సాయం చేసే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో వాల్మీకి ఫెడరేషన్ ద్వారా కనీసం ₹1 కూడా ఎవరికి కూడా ఆర్థిక సాయం అందించిన దాఖలు లేని విషయం కూడా దయచేసి మీరు తెలుసుకోవాల్సిన కోరుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే వాల్మీకులు పూర్తిగా విస్మరించినటువంటి ప్రభుత్వానికి చర్మగీత పాడాల్సినటువంటి బాధ్యత ప్రతి వాల్మీకి ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మనందరూ కూడా ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యతను తీసుకొని ఇప్పటికే 5 సంవత్సరాల కాలంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ప్రత్యేకించి మహిళలందరూ కూడా ఈరోజు ఆర్థిక సామాజిక న్యాయాన్ని పొందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మనందరూ కూడా నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యతను గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను. ఇప్పటికే మీ అందరూ తెలుసు, గతంలో నారా చంద్రబాబు ప్రత్యేకంగా మహిళల కోసం డ్వాక్రా గ్రూప్ ఏర్పాటు చేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా లక్ష్యాధికారులు చేసి మహిళల సాధికారికి ఉన్నతికి పాటుపడ్డ వ్యక్తిగా చంద్రబాబు ఉంటే తిరిగి మరి అదే మహిళా శక్తి ద్వారా మహిళలందరూ కూడా ప్రతి నెల ₹15,000 వాళ్ళందరూ ఆడబిడ్డలు ఇచ్చే కార్యక్రమం తీసుకోబోతున్నారు. దాంతోపాటు మీ అందరికీ కూడా ఎవరైతే మీ ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారో ఎంతమంది ఉన్నా సరే అందరికీ కూడా సంవత్సరానికి ₹15,000 ఇచ్చే కార్యక్రమం తీసుకోబోతున్నారు. దాంతోపాటు మనందరూ కూడా అంటే మహిళలందరూ కూడా ఎవరైతే ఈ యొక్క జిల్లాలో ఆర్టీసీలో ప్రయాణం చేస్తారో వాళ్ళందరూ కూడా ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం తీసుకోబోతున్నారు. దాంతోపాటు గతంలో మీకు తెలుసు, దీపం పథకం ద్వారా మొట్టమొదటిసారిగా భారతదేశంలో మహిళల కన్నీరు తుడవాలి, కట్టెల పొలాలు వంట చేసుకోలేకపోతున్నారు. ఆ రోజు
దీపం పథకం ద్వారా గ్యాస్ అదేవిధంగా స్టవ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఉన్న పరిస్థితులలో గతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 570 రూపాయల సిలిండర్ ఈ రోజు దాదాపు 1400 అయింది కాబట్టి ఖచ్చితంగా మహిళలు న్యాయం చేయాలి, వీళ్ళందరూ ఆదుకోవడానికి ఇంకో సంవత్సరానికి 3 సిలిండర్ ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఈ విధంగా మహిళల కోసం అనేక కార్యక్రమం తీసుకొస్తూ మరోవైపు బీసీల యొక్క రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తూ బీసీలలో 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకురాబోతున్నారు. అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 6,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తూ గతంలో పెళ్లి కానుక చంద్రన్న పెళ్లి కానుక ఏదైతే ఉందో అది ఈరోజు ఆగిపోయింది. తిరిగి పెళ్లి కానుక తీసుకొచ్చి 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకునే పెళ్లి కూతురికి ఇచ్చే కార్యక్రమం తీసుకురాబోతున్నారు. దాంతోపాటు గతంలో ఉన్నటువంటి చంద్రన్న బీమాని తొలగించి ఈరోజు ఎవరైనా పొరపాటు యాక్సిడెంట్ చనిపోతే దిక్కు లేక కనీసం దాన సంస్కారం చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళందరి కోసం తిరిగి అలాంటి స్కీమ్ తీసుకొచ్చి చంద్రన్న బీమా ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకురాబోతున్నారు. ఈ విధంగా అన్ని రకాల సహాయ సహకారం అందిస్తూ ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో తొలగారి జైల్లో పడినప్పుడు ఆ రైతన్నలు డబ్బులు లేక ఇల్లు తాకట్టు పెట్టడంలో బంగారు కుదువ పెట్టి డబ్బులు తీసుకుని ఇతర చేసే పరిస్థితి కాకుండా ఖచ్చితంగా తొలగారి జైల్లో పడే టైం కంతా రైతన్నలకి 20,000 రూపాయలు వేసేటువంటి ఒక హామీని కూడా చంద్రబాబు ఇవ్వడం జరుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి మీరు గమనించాలి. మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఉన్న పరిస్థితులన్నీ గ్రహించి ఈ యొక్క రాష్ట్రంలో తిరిగే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం రెండు కూడా ముందుకు వెళ్తారని చెప్పేసి మీ అందరూ గమనిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాల్మీకి సోదరులందరూ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. ఇక్కడ కళ్యాణదుర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబు గారు చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. అనేకటువంటి సేవా కార్యక్రమాన్ని విస్తరిస్తూ అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తిగా అమిలినేని సురేంద్రబాబు గారిని మీరు ఆశీర్వదించాలి. అదేవిధంగా మీ యొక్క అంబికా లక్ష్మణాన్ని వాల్మీకి అంబికా లక్ష్మణాన్ని నేను మీ ముందుకు వచ్చాను, తప్పకుండా ఎంపీ అభ్యర్థిగా గెలిపించండి. మన ఎస్టీ సమస్యలు పార్లమెంట్ లో పోరాడేటువంటి ఒక అవకాశాన్ని కూడా మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వాల్మీకి. ముందున్న వాల్మీకి బంధువులందరికీ పేరు పైన హృదయపూర్వకంగా నమస్కారం. సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం వచ్చింది అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్ని బాగు చేయడానికి, ప్రజలందరినీ బాగా చూసుకోవడానికి. మరి అట్లాంటి సురేంద్రబాబు గారికి బలహీన వర్గాలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉండే వాల్మీకుల మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంది. వాల్మీకులు అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే వాల్మీకులు. రాజలింగప్ప గారి దగ్గర నుంచి ఈ పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ వాల్మీకులకు అనేక అవకాశాలు ఇచ్చింది. ఈసారి అయితే 3 టికెట్లు ఇచ్చింది. రాయదుర్గం నుంచి నేను, గుంతకల్లి నుంచి జయరాం గారు, అట్లాగే పార్లమెంట్ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గారు. ఒక పార్లమెంటులో ఒక సామాజిక వర్గానికి 3 టికెట్లు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఆ చరిత్ర రాసిన నాయకుడు నారా చంద్రబాబు మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. వాల్మీకులకు ఇంతకంటే గుర్తింపు ఇచ్చిన పార్టీ చరిత్రలో ఎక్కడా కూడా మనకు కనిపించదు. పక్కన కర్నూలు పార్లమెంటులో మంత్రాలయము, ఆదోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలు వాల్మీకులు కేటాయించే మిత్రపక్షాల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ పార్థసారథి గారు ఆదోనిలో పోటీ చేస్తా ఉన్నారు. అట్లాగే రాఘవేంద్ర మంత్రాలయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. అంటే 4 అసెంబ్లీలు, ఒక పార్లమెంటు, తెలుగుదేశం మిత్రపక్షాలు, ఎన్డీఏ కూటమి తరఫున వాల్మీకులు పోటీ చేస్తున్నారు. ఇది 60 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడే ఈ సంవత్సరమే ఈ ఎన్నికల్లోనే జరుగుతా ఉంది కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇందాక అంబికా లక్ష్మీనారాయణ గారు చెప్పారు, 60 ఏళ్లుగా మనం వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని పోరాటాలు చేస్తా ఉన్నాం.
ఏ ప్రభుత్వము మన వల్ల కనికరించలే, ఏ ముఖ్యమంత్రి మన బాధని మన విన్నపాన్ని ఆలకించలే. ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొని అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రంలో మనం సఖ్యతగా ఉండింటే ఈ పాటికి మనమందరం కూడా ఎస్టీలుగా గుర్తింపబడే వాళ్ళం. కానీ మనకు కేంద్రానికి మధ్య అగాధం ఏర్పడడం వల్ల ఆ పని జరగలేదు. మళ్ళా ఇప్పుడు ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తా ఉంది. వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్చాలంటే కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు గారు మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అత్యధికంగా వాల్మీకులున్న కళ్యాణదుర్గం టికెట్ సురేంద్రబాబు గారికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆయన గెలిస్తే వాల్మీకుల మద్దతు ఉన్నట్లు లెక్క. కాబట్టి ఆయన గెలుపులో వాల్మీకులే ప్రధాన భూమిక పోషించాలి. జగన్మోహన్ రెడ్డి వాల్మీకులకు తీరని అన్యాయం చేశాడు. మనం ఎస్టీ జాబితాలో చేర్చాలని మన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే దాన్ని వెనక్కి తెప్పించుకొని ప్రాంతీయ విభేదాలు సృష్టించాడు. కేవలం రాయలసీమలో ఉండే 4 జిల్లాల వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చమని చెప్తాడు. వాల్మీకులు బాగున్నారు, ఆర్థికంగా బాగున్నారు, విద్యాపరంగా బాగున్నారు, వీళ్ళకు భూములు ఉన్నాయని ఒక తప్పుడు నివేదిక తయారు చేయించి ఢిల్లీకి పంపించిన వాల్మీకి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను స్పష్టంగా ప్రకటించుకున్నాను. ఆ ద్రోహంలో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తలారి రంగయ్య పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నాడు. వాల్మీకుల స్థితిగతులు బాగోగులు తెలిసిన వ్యక్తి. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాల్మీకుల గొంతు కసకస కోస్తా ఉంటే మామూలుగా మనం కోడిని కోసేటప్పుడు నీళ్లు దాపుతాయి, నీళ్లు పోసే గొంతులో కత్తి పెట్టి కోస్తాం. ఆ నీళ్లు పోసిన వ్యక్తి ఎవరంటే తలారి రంగయ్య. అవునా కాదా? వాల్మీకుల గొంతు జగన్మోహన్ రెడ్డి కోస్తా ఉంటే మరి నీళ్లు పోసినాడు ఈయన. ఎందుకు అడ్డుకోలేకపోయినాడని నేను అడుగుతా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తే చేసి చేయకపోతే చేయకపోతే దయచేసి వాల్మీకుల గొంతు మాత్రం కొయ్యొద్దని ఎందుకు అడ్డుకోలేకపోయినాడు తలారి రంగయ్య నేను అడుగుతా ఉన్నా. ఈ వేదిక ద్వారా సమాధానం చెప్పమని ఎందుకు అడ్డుకోలేకపోతాడు? అంటే వాల్మీకులకు తీరని అన్యాయం జరుగుతా ఉంటే అడ్డుకోలేని ఒక అసమర్థుడు రంగయ్య ఈ రోజు వచ్చి వాల్మీకుల ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అవునా కాదా? వాల్మీకుల ఓట్లు అడిగే హక్కు తలారి రంగయ్యకు లేదు లేదు లేదని నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి వాల్మీకుల ఓట్లన్నీ సురేంద్రబాబు గారికి పడాలి. ఆయన కనీసం 40 నుంచి 50,000 మెజార్టీ తగ్గకోకుండా గెలవాలి. ఆ గెలుపులో గెలిచిన తర్వాత చేసే ఫస్ట్ ప్రెస్ మీట్ లో వాల్మీకుల అండదండలతో నాకు ఈ మెజార్టీ వచ్చిందని చెప్పే పరిస్థితి వాల్మీకులు తీసుకొస్తారా లేదా? ఆయన మెజార్టీలో వాల్మీకుల ఓట్లే కీలకం కావాలి. దయచేసి మీరందరూ కూడా వాల్మీకి ముద్దు బిడ్డలుగా నమ్మకానికి ధైర్యానికి ప్రతిరూపాలుగా తెలుగుదేశం పార్టీ మనమును నమ్మింది, మనము తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాం. కాబట్టి ఆ పార్టీతోనే మనకు ప్రయాణం. ఈ రోజు ఎవరో వచ్చి నేను వాల్మీకి అది ఇది అంటే ఆ మాటలు నమ్మద్దండి, కళ్ళబొల్లి కబుర్లకు మీరు మోసపోవద్దండి. కళ్యాణదుర్గం వాల్మీకులారా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండండి.
సురేంద్ర బాబు గారి గెలుపులో మీరే క్రియాశీల భూమిక పోషించమని మరొకసారి కళ్యాణదుర్గం నియోజకవర్గ వాల్మీకి సోదరులకు సోదరీమణులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై వాల్మీకి, జై జై వాల్మీకి. నేను 1999లో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచా. నా గెలుపులో 2 నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. ఒకటి గుంటకల్లు నియోజకవర్గం, 2 కళ్యాణదుర్గం నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాల్లో వచ్చిన మెజార్టీతోనే ఒక వాల్మీకి బిడ్డగా ఢిల్లీ పీఠం మీద కూర్చొని నా రాష్ట్రంలో వాల్మీకులు ఈ రకంగా బతుకుతున్నారని పార్లమెంటులో మాట్లాడిన వ్యక్తిని నేనని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. వల్ల ఈరోజు మన వాల్మీకి ముద్దు బిడ్డ వాల్మీకుల ఎస్టీలో చేర్చడానికి నిరంతరము పనిచేసిన వ్యక్తి. అట్లాగే వాల్మీకి సేవాదళ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు వాల్మీకి ముద్దు బిడ్డగా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందున్న అంబికా లక్ష్మీనారాయణ గారి గెలుపులో కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రముఖ పాత్ర పోషించాలి. ఆయన 1,50,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. ఆ గెలుపులో కళ్యాణదుర్గం వాల్మీకులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఓటర్లు కూడా ప్రముఖంగా ఉండాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ అంబికా లక్ష్మీనారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేరు పేరున నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నాకు రాజకీయంలో ఇప్పుడు రాజకీయంలో సలహాలు కానీ సూచనలు కానీ తీసుకుంటున్న మన అన్న కాళీ శ్రీనివాస్ గారికి, అలాగే నాకు మొదటి రోజు నుంచి నా తోడుగా ఉన్న ఏ అవసరం ఉన్నా ఏదున్నా పలకడానికి ఈ సభకు అధ్యక్షత వహించిన వైపీ రమేష్ గారికి, అలాగే మన గౌరవ వెంకటేష్ గారికి, రామకృష్ణ గారికి, మన ప్రియాంక గారికి, ఇర్ఫాన్ గారికి, ధనంజయ్ గారికి మరియు రవి గారికి, అలా పేరు పేరున చాలా మంది ఉన్నారు. నేను ఏదైనా మన తిప్పేశ్వరం గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా తిప్పేస్వామి చాలా మంది ఉన్నారు. నాకు బాగా అత్యంత మిత్రుడైన తిప్పేస్వామి, ఇప్పుడు నాతో ఉన్న అచ్చుమల్లి తిప్పేస్వామికి ముఖ్యంగా నమస్కారం. వచ్చిన రోజు నుంచి నాకే తోడుగా ఉన్నాడు. మీరందరూ కూడా ఈరోజు నన్ను మీలో ఒకటిగా చేర్చుకున్నందుకు ఈ సభలో మీరు కూడా నన్ను ఆహ్వానించి ఈ వాల్మీకుల్లో నన్ను కూడా మీ నాయకులందరూ కూడా మన నాయకులందరూ కూడా నన్ను గెలుపుకి అందరూ కూడా చెప్పడం నిజంగా నేను మీ కుటుంబ సభ్యులుగా ఒకరిగా చేరిపోయాననే ధైర్యం, నమ్మకం మీరందరూ కూడా అన్నగారు చెప్పినట్టు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఒకరోజు మా సోదరుడు వెంకటేష్ గారు ఒక విషయం చెప్పాడు. వైద్య బండిలో వస్తా అంటే, అన్నా ఇట్లా మన వాల్మీకి అధ్యక్షుడు మీటింగ్ పెడతాడన్నా ఒకసారి మాట్లాడన్నా అని నేను ఆయనకు ఫోన్ చేశాను. మన అక్కలప్పన్నకి, అన్నా మీరు మీటింగ్ పెడుతున్నారంట, ఎందుకన్నా మీరు మీటింగ్ పెడుతున్నారు? మన తెలుగుదేశం పార్టీలో మాకు కాళీ శ్రీనివాస్ గారికి పార్టీ టికెట్ ఇచ్చింది, అలాగే జయరామ్ గారికి కూడా పార్టీ టికెట్ ఇచ్చింది, మన ఎంపీ అభ్యర్థి అయిన మన అంబికా లక్ష్మీనారాయణ గారికి కూడా పార్టీ టికెట్ ఇచ్చింది. మీరు కూడా నన్ను మీలో ఒకరిగా ఎందుకు చూసుకోవడం లేదు? ఇంతమంది మా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నన్ను ఒక్కటే మీరు ఎందుకు వేరు చేస్తున్నారు? నన్ను కూడా మీలో కలుపుకొని మీరు కూడా నాకు గెలుపుకి సహకరించాలన్నా, ఇది ఇలా మంచిది కాదు. నేను కూడా ఈ జిల్లా వాసి నా పక్కనే ఉన్న 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తినన్నా ఖచ్చితంగా మీరు సహకరించాలి కదా అంటే, పాపం ఆయన ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏమీ కూడా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే నేను ఖచ్చితంగా నాకు ఒక రకమైన బాధ అనిపించింది. ఎందుకంటే ఇంతమంది మా నాయకుల మధ్యలో నేను ఉండడం, వాళ్ళందరినీ కూడా నన్ను కూడా ఒకటిగా చూసుకోవాలనే ఆశలో ఉన్నా.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న వాల్మీకులందరూ అక్క చెల్లెళ్ళందరూ కూడా నన్ను మీలో ఒకరుగా చూసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎక్కడ పోయినా మీరు అందరూ కూడా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మీ అభిమానాలను ఎప్పుడు కూడా నిలుపుకుంటాను. ఎందుకంటే ఈరోజు మనం ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్న అత్యధిక ఓటర్లు ఉన్న వాల్మీకి కులానికి చెందిన వాళ్ళు కాబట్టి నేను కూడా మీలో ఒకరు ఉండడానికి ప్రయత్నిస్తున్నా తప్ప మీకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉండి మీ కష్టాలన్నీ కూడా నేను నెరవేర్చాలని తెలియజేస్తున్నాను. ఎప్పుడు అందుబాటులో ఉండడానికే ప్రయత్నిస్తా. ఎప్పుడు ఏమైనా కూడా ఇప్పుడు మన నాయకులందరూ కూడా ఇప్పుడు ఉన్నారు, అడగొచ్చి వాళ్ళు ఎలా ఉంటాం, మనం ఎలా వాళ్ళతో సైక్యంగా ఉంటామని. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందు ఏ అభిప్రాయంతో ఉన్నారు కానీ రంగయ్య గారు ప్రతి ఇంటికి వెళ్ళాడు. మన వాల్మీకి సోదరుల ఇంటికి అందరికీ వెళ్ళి మన వాల్మీకుల్ని గెలిపించుకుందామని చెప్పగలిగితే వాళ్ళందరూ ఒకటే చెప్పారు, లేదు మన తెలుగుదేశం పార్టీ, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం, మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిన సురేంద్రబాబునే గెలిపించుకుంటాం తప్ప మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని గెలిపించే ప్రసక్తి లేదు. నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఇంత నమ్మకం తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పార్టీ పైన ఉంచినందుకు నిజంగా వాళ్ళకంతా కృతజ్ఞతని. అలాగే నా మీద కూడా ఈ నమ్మకాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు ఖచ్చితంగా మీ రుణం ఏదైతే మన కాలు శ్రీనివాసన్ గారు చెప్పారో మొదటి ప్రెస్ మీట్లు మీకే అభినందనలు తెలపాలి, మీకే ఏ విధంగా ఉన్నదో ఖచ్చితంగా అది కూడా తెలియజేస్తుంది. ఇంకా మరి ముఖ్యంగా మన నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం, చాలా వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా సమస్యలతో ఉన్నాం. తాగునీరు కానీ సాగునీరు కానీ చాలా వరకు మనం సతమతమవుతున్నాం. ఈ పీటీపీ ప్రాజెక్ట్ రావడానికి ముఖ్య కారకులైన మన కాలు శ్రీనివాస్ అన్న గారికి మీరందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మన చంద్రబాబు నాయుడు గారు ఈ కళ్యాణదుర్గం ప్రాంతానికి వచ్చి మన పీటీపీ ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. మనకి ఉన్న 3 నెలల కాలంలోనే మనం 20 కిలోమీటర్ల వరకు కాలువ కూడా తవ్వడం జరిగింది. ఏమో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగన్ రెడ్డి వచ్చాడు. ఆ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం అన్ని వర్కులు నిలబెట్టాడు. అన్ని వర్కులు అన్నిటితో పాటు ఈ వర్క్ నిలబెట్టాడు. మరి ఆ తర్వాత కూడా ప్రారంభం ఆగిపోగా రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోగా ఈ రోజు వరకు కూడా ఆయన రైతులకు 6 నెలల క్రితం వచ్చి రైతులతో చెప్పాడు, నేను బీటీపీ ప్రాజెక్టుకి రైతులకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చి త్వరగా ప్రారంభిస్తాను. అలాగే కళ్యాణదుర్గం ప్రాంతానికి కూడా వచ్చి 4 నెలల క్రితం అదే చెప్పాడు. కానీ ఆయన ఏదీ చేయలేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులకు మాత్రం వాళ్ళకి నష్టపరిహారం వచ్చింది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఏది ఏమైనా సరే మనకి కాలు శ్రీనివాసన్ గారు పక్క నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి ఆయన కూడా బీటీపీ ప్రాజెక్టులో హక్కు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పెట్టుకోవాలన్నా సరే 2.5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి మీ అందరికి కూడా సాగునీరు ఇచ్చి మీ అందరి చేత మాకి ఒక కళ నెరవేరిన అభిప్రాయం తెలియజేసే విధంగా కూడా పనిచేస్తారని తెలియజేస్తున్నా. అలాగే మన ప్రాంతాలకు వెళ్లే రోడ్లు, ముఖ్యంగా మండలం నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్డు ఏ రోడ్డు కూడా బాగలేదు. మన వాళ్ళు ఆడవాళ్ళు, ముఖ్యంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలు, అలాగే ముసలి వాళ్ళు, యువత ముఖ్యంగా బైకుల్లో స్పీడ్గా వెళ్తుంటారు. వాళ్ళు వెళ్లే రోడ్లు చాలా వరకు వాళ్ళ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ రోడ్లన్నీ కూడా ఏది ఏమైనా కూడా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా మనకి బ్రహ్మాండంగా తయారు చేయడానికి నేను చంద్రబాబు నాయుడు సార్తో మాట్లాడి కూడా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన వాల్మీకులకి ఏ వృత్తి లేని కులం అనేది నాకు ఈ మధ్య తెలిసింది. నిజంగా అది వాస్తవం. ఎందుకంటే వాల్మీకులు ఎందుకైనా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న వాల్మీకులే. వాళ్ళు ఏదైనా కూడా ఈ పని చేయాలంటే ఆ పని చేయగల సామర్థ్యం గల మనుషుల వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా మా పైన ఉంది. ఖచ్చితంగా ముఖ్యంగా యువకులకు కూడా ఉపాధి చాలా అవసరం. ఈ ప్రాంతాల్లో మనకి ఏపీఐసి ల్యాండ్ సంబంధించిన 1000 ఎకరాలు భూమి అందుబాటులో కూడా ఉంది. అందరి సహకారంతో కూడా దాన్ని ఏపీఐసి ల్యాండ్ కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఏదైతే మన గార్మెంట్ పరిశ్రమ కావచ్చు, లేదా మనకి టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, ఏదైనా కానీ
కొన్ని తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ కళ్యాణదుర్గం పట్టణంలో మన వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఆదాయం చాలా తక్కువగా ఉంది. మన మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఏమేమి ప్రణాళికలు చేసుకోవాలి, ఏమేమి రింగ్ రోడ్లు వేసుకోవాలి, ఏ విధంగా బైపాస్లు మనం నిర్మించుకోవాలి, ఎట్లా మన మున్సిపల్ కాంప్లెక్స్ కట్టించుకోవాలి, ఎట్లా మన కాలనీల్లో రోడ్లు వేసుకోవాలి, ఎలా అయితే మన కాలనీలకి ఈ రోజు వరకు డ్రైనేజ్ వ్యవస్థ కానీ తాగునీరు కానీ ఎక్కడా లేదు, అవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, ఇవన్నీ కూడా మీ ముందు ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా చేసి ఇవన్నీ కూడా మీ మెప్పు పొంది వచ్చే ఎన్నికల్లో కూడా ధైర్యంగా మీరు వచ్చి ఓటేయాల్సిన పరిస్థితి మీరే అంటారు. మీరు చేయాల్సిన ఈ విధంగా బాగా అభివృద్ధి చేశారు, మీరే కావాలనే అభిప్రాయం కూడా మీలో వచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే చాలా మంది ఒక కోరిక అడిగారు. అది ఏది వాళ్ళ మన ఏదైతే వాల్మీకి సంబంధించిన కోరిక అయితే ఏదైతే ఉందో వాల్మీకి కంస విగ్రహం అడిగారు. ఖచ్చితంగా వాల్మీకి కంస విగ్రహం కూడా ఎన్నికైన తర్వాత చేయించి అది ఎక్కడ పెట్టాలో కూడా అందరి నిర్ణయం ప్రకారం వాల్మీకి కంస విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. మనకి ప్రారంభం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభం చేయడం జరిగింది. కానీ ఈ 5 ఏళ్లలో కూడా అది ఏమాత్రం పనులు జరగకపోవడం, అది అలాగే ఆగిపోవడం జరిగింది. కాబట్టి రేపు మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కళ్యాణ మండపాన్ని కూడా పూర్తి చేసి మీ అందరూ మెప్పు పొందాలని తెలియజేస్తున్నా. అలాగే మన ఎంపీగా ఉన్న తలారి రంగయ్య గారు, మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తలారి రంగయ్య గారు ఒక ఎంపీ లెటర్ ఇచ్చాడు మన యాటకల్లు దేవస్థానానికి ఒక 20 లక్షలతో. కానీ ఆ లెటర్ ఏంటో కూడా అందరికీ తెలుసు. ఇక్కడ పెద్దలు అందరూ కూడా ఎంపీగా పనిచేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ లెటర్లు కూడా చెల్లుబాటు కావనేది అందరికీ తెలుసు. అందులో భాగంగా నాకు తెలిసి నేనైతే నాకు సహాయంగా, ఎందుకంటే నేను యాటకల్లు దేవాలయంలో భోజనం చేశాను. నాకు ఆ భోజనం చేసిన తర్వాత నాకు ఒక అనుభూతి కలిగింది. ఖచ్చితంగా ఇది ఎందుకో ఇది కళ్యాణ మండపం ఆగింది, ఎందుకు అబ్బా అనుకున్నా మనసులో ఉన్నా, ఎవరు అడగలేదని అక్కడ. కానీ అనుకోకుండా కొంతమంది పెద్దలు వచ్చి మా కళ్యాణ మండపం ఆగిపోయింది, కాకపోతే మాకు ఒక లెటర్ ఇచ్చారు ఎంపీ గారు, అది ఎంతవరకు ఉంటుందో తెలియదని చెప్పారు. మీరేం ఆధారపడొద్దండి. ఖచ్చితంగా ఆ ఎంపీ లెటర్ ఏదైతే ఉందో అది చెల్లుబాటు కాదు. నేనైతే దీనికి సంబంధించి సహాయ సహకారాలు అందిస్తానే. ఇమ్మీడియట్ గా ఆ దేవాలయానికి ఆ కళ్యాణ మండపం సంబంధించి ఇమ్మీడియట్ గా కూడా కొంత నేను, ఎందుకంటే అమౌంట్ చెప్పకూడదు, ఎందుకు తప్పుగా పోతుంది కాబట్టి అది సహాయం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ పరంగా అయినా నా సహాయ సహకారాలు ఖచ్చితంగా మీ అందరికీ ఉంటాయి. మిమ్మల్ని ఒక్కటే చెప్తున్నా, నన్ను ఆదరించండి, మీలో ఒకటిగా చూసుకోండి. మీరందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని ఎటువంటి పరిస్థితుల్లో కూడా నన్ను వేరుగా చూడొద్దండి. నన్ను ఖచ్చితంగా నేను మీలో ఒక వాల్మీకి సోదరుగా చూసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ, వాల్మీకి సోదరులను చూసి గౌరవిస్తారని ఆశిస్తూ ఈ రోజు మీరందరూ కూడా నా పైన చూపిన అభిమానానికి రాబోయే ఎన్నికలు, రాబోయే 13వ తారీఖు మే 13వ తారీఖు ఎమ్మెల్యే అభ్యర్థిగా అమ్మెల్యే సురేంద్రబాబు గారికి, ఎంపీ అభ్యర్థిగా మన అంబికా లక్ష్మణ్ గారికి సైకిల్ గుర్తుపై ఓటేస్తారని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మనం ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై వాల్మీకి, జై వాల్మీకి. అందరికీ నమస్కారాలు. కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్ని అవాంతరాలు వచ్చినా చెక్కు చెదరని కార్యకర్తల బలగమున్న ప్రాంతం కళ్యాణదుర్గం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.
గతంలో కాంగ్రెస్ పాలనలో కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యంగా 2019-24 మధ్యకాలంలో స్వయంగా ఈ నియోజకవర్గం నుంచి మంత్రి ఉషశ్రీ ప్రాతినిధ్యం వహించిన ఇక్కడున్న వనరులను ఏ విధంగా కొల్లగొట్టాలనే ప్రయత్నం చేశారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి శ్రద్ధ చూపలేదు. ఆమెకు భయపడి 5 ఏళ్ళు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయినాడు ఇప్పుడుండే ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లారి రంగయ్య. 5 ఏళ్ళు పార్లమెంటు సభ్యుడిగా నేను పనిచేశాను. ఒక ముద్ర, ఇన్ని లక్షల మంది ఓట్లేసి గెలిపించారు. వీళ్ళందరి బాగోగులు చూడడంతో పాటు ఈ నియోజకవర్గానికో లేదో అనంతపురం పార్లమెంటు పరిధిలో నేను ఈ కార్యక్రమాలు చేశానని చెప్పుకోవడానికి మచ్చుకు 4-5 కార్యక్రమాలు కూడా తలారి రంగయ్య చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి సహకారం లేదా ఇతను అభివృద్ధి కార్యక్రమాలు చేసే శక్తి లేక చేయలేదో అతనే సమాధానం చెప్పాలి. ఈరోజు ఏ మొహం పెట్టుకొని కళ్యాణదుర్గం ప్రజల ఓట్లు అడుగుతాడు? ఏమి చేశాడని కళ్యాణదుర్గానికి ఇక్కడికి వచ్చి ప్రజల ఓట్లు అర్థిస్తాడు? ఆ హక్కు రంగయ్యకు లేనే లేదు. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు 5 ఏళ్లలో. మరి ఎక్కడ తనదైన ముద్ర లేదు, తను చేసింది లేదు, ఏమని చెప్పుకుంటాడు? చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి నేను వాల్మీకి సంబంధించిన వ్యక్తిని నాకు ఓట్లేమని అడుగుతా ఉన్నాడంట. అది ఎట్లా సాధ్యమైతే అది రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో కులము అదనపు బలము కదప్ప. అన్ని కులాల వాళ్ళు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వ్యక్తిని ఆదరిస్తేనే అతను ప్రజానాయకుడిగా ఎదగగలుగుతాడు. మంచి పరిపాలన అందిస్తేనే ప్రజలు అతన్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. అట్లా చేయలేనప్పుడు, చేయడం చేతగానప్పుడు మళ్ళా ప్రజల దగ్గరికి వచ్చే సాహసం ఎవరూ చేయరు. కానీ ఇతను చేస్తూ ఉన్నాడు. పార్లమెంట్ సభ్యుడిగా ఫెయిల్ అయిన వ్యక్తి శాసనసభకు వచ్చి ఏం చేస్తాడు? ముఖ్యంగా వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే అంశం పైన జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసం చేశాడు. వాల్మీకుల భవిష్యత్తును కసకస కోసేశాడు. మేము శాస్త్రీయంగా సత్యపాల్ కమిషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషను సిఫార్సులు తీసుకొని భారతదేశంలో అతి పురాతనమైన 32 గిరిజన తెగల్లో వాల్మీకి బోయ సామాజిక వర్గం కూడా ఒకటే అని 700 సంవత్సరాల చరిత్రను బయటకు తీసి వీళ్లకు గిరిజన లక్షణాలు ఉన్నాయి, వీళ్లను గిరిజనులుగా గుర్తించాల్సిందే, ఇప్పటికే చాలా ఆలస్యమైందని నివేదికలలో స్పష్టం చేయించి చంద్రబాబు నాయుడు గారి దయతో, ఆయన శ్రద్ధతో గతంలో పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఫలితంగా రాష్ట్ర శాసనసభలో, కేబినెట్లో, శాసన మండలిలో తీర్మానాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలనున్న వాల్మీకి బోయవాడు గిరిజనుడే అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయించిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వానికి. మరి మేము అట్లా చేస్తే వాళ్ళు 6 అభ్యంతరాలతో ఒక లేఖ రాస్తే కేంద్రం నుంచి, ఆ అభ్యంతరాలకు సమాధానాలు చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాల్మీకుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా వాల్మీకి బోయల్లో ఒక ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి కేవలం రాయలసీమలో ఉండే వాల్మీకులను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫార్సు ఒకవైపు చేస్తూనే, మరోవైపు వీళ్ళు ఎస్టీల్లో చేర్చడానికి తగిన అర్హతలు లేవనే విధంగా నివేదికను తయారు చేయించి వాల్మీకుల గొంతు కోసిన అతి కిరాతకుడు, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అయితే, ఆ కిరాతకుని పక్షాన నిలబడి వాల్మీకులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ తలారి రంగయ్య.
మరి వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ఈరోజు వాల్మీకులను మళ్ళా ఓట్లు అడుగుతారు? వాల్మీకుల మద్దతు కావాలని ఎట్లా కోరుతారు? కాబట్టి వీళ్ళిద్దరూ వాల్మీకి ద్రోహులు. వాల్మీకి జాతి కోలుకోలేని విధంగా పచ్చి మోసం చేసిన మోసగాళ్ళు వీళ్ళందరూ, నయవంచకులు. కాబట్టి వాల్మీకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక వాల్మీకులే కాదు, ఈరోజు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బాధితులుగా మారారు. ఈ ప్రభుత్వంలో అనేక మందికి అనేక రకాలుగా అన్యాయాలు జరిగాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ దుర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటలో రికార్డు మెజార్టీని తీసుకురావడంలో వాల్మీకులు ప్రధాన భూమిక పోషించాలని నేను వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రజావేదికలో వాల్మీకుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలు అందిస్తున్నటువంటి వాల్మీకులకు తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు తలారి రంగయ్య గారు ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా వాల్మీకుల స్థితిగతులని గతంలో మేము తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి సత్యపాల్ కమిషన్ చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ఈరోజు రిపోర్టులు పంపించి వాల్మీకుల యొక్క పూర్వాభివృద్ధికి పాటుపడాల్సిన వ్యక్తిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈరోజు వాల్మీకులను నట్టిన దీంట్లో సముద్రంలో కలిపినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వచ్చి వాల్మీకుల గురించి మాట్లాడి వాల్మీకుల ఓట్లు కావాలని చెప్పేసి అడగడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే వాల్మీకి కులస్తులకి ఎటువంటి కులవృత్తి లేని పరిస్థితులలో కేవలం ఎస్టీ ఆధారంగా ఎస్టీ అయితే ఖచ్చితంగా మనకి సంక్షేమ పథకాలు ఉంటాయి, తద్వారా మేము మా భవిష్యత్తు బాగుంటుంది ఒక ఆలోచనతో ఈరోజు ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎస్టీలుగా ఉన్నటువంటి వాల్మీకులు ఇప్పటికే దాదాపు 1956 మంది ఎస్టీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు వరకు ఒకసారి గమనిస్తే వేలాదిగా లక్షలాదిగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక పథకాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ ఇంకా ఈ విధంగా బాధపడుతున్న పరిస్థితుల్లో గతంలో నారా చంద్రబాబు గారు ఖచ్చితంగా వాల్మీకుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2017 డిసెంబర్ 2న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని ఇతర పరిస్థితుల వల్ల అక్కడి నుంచి వచ్చినటువంటి రిప్లైకి మళ్ళీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన తర్వాత మా మధ్య అంటే చిన్న బీజేపీకి టీడీపీకి చిన్న సమస్యల వల్ల మేము అది ఆగిపోయినటువంటి ఆ ప్రయత్నాన్ని తిరిగి కొనసాగించమని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వేడుకున్నాము. అదేవిధంగా తలారి రంగయ్య గారు ప్రధాన పాత్ర వహించాలని చెప్పేసి వాళ్ళు వేడుకున్న తర్వాత ఆ పని పక్కన పెట్టి కేవలం నైవంచికమైనటువంటి ఒక ఆలోచనతో వాల్మీకులు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ముందుకు వెళ్తా ఉంది. ఖచ్చితంగా ఎస్టీగా చేస్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఓట్ బ్యాంక్ గా మారుతారో ఎక్కడ వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో తిరిగి దాన్ని ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ కూడా ఈరోజు ఈ గొంతు కోసం ప్రయత్నం చేస్తామనే విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వాల్మీకులందరూ కూడా ఈరోజు ఒక ఏకపక్షాన్ని, ఎందుకంటే ఈ రోజు ఈ జిల్లాలో ఒక ఎంపీ అభ్యర్థిగా అదేవిధంగా గుమ్మనూరు జయరాం గారి గుంతకల్ నుంచి అదేవిధంగా కాళా శ్రీనివాస గారి నుంచి రెండోసారి మళ్ళీ అవకాశం రాయల నుంచి ఇచ్చారు. కాబట్టి ఈ జిల్లా పట్ల ఈ జిల్లాలో ఉండే వాల్మీకుల పట్ల చంద్రబాబు గారు ఉన్న ప్రేమని ఖచ్చితంగా మేము వాల్మీకులు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు. ఎందుకంటే మా తరఫున ఇక్కడ ముగ్గురు పోరాటం చేసే అసెంబ్లీలో కానీ అదేవిధంగా పార్లమెంట్లో కానీ రాబోతున్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో మరొకరు ఇద్దరు బీజేపీ తరఫున పార్సారథి గారు అదేవిధంగా రాఘవేంద్ర మంత్రాల నుంచి వస్తున్నారు. కాబట్టి 5 మందికి అవకాశం లభించడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి వాల్మీకి ఈ రాష్ట్రంలో. కాబట్టి అందరూ కూడా వాల్మీకులందరూ ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా మా అందరూ గెలిపించుకొని తద్వారా మనకు రావాల్సినటువంటి ఎస్టీ హోదాను తిరిగి పొందాలని చెప్పే లక్ష్యంతో అందరూ ఉన్నారు. కాబట్టి మేమందరూ ఒకటే కోరుకుంటాం. కళ్యాణ్ దుర్గం ఉన్నటువంటి వాల్మీకులు దాదాపుగా 60,000 జనాభా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ ఒకటే సూచిస్తున్నాం, తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారిని అత్యధిక మేర గెలిపించుకోవాలి. అదేవిధంగా రాయదుర్గం నుంచి కాళా శ్రీనివాస్ గెలిపించుకోవాలి. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించుకొని తద్వారా మనందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నాము. తెలుగుదేశం పార్టీ మనం న్యాయం చేసిన నమ్మకాన్ని భరోసా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు వాల్మీకి సభ జరిగింది. ఆ సభకు పెద్దలు మన కాళా శ్రీనివాస్ గారు, అంబికా లక్ష్మణ్ గారు ఇద్దరు రావడం నిజంగా నాకు మా సోదరులైనటువంటి రమేష్ మరియు ఎరిస్వామి వెంకటేష్ ఇతర సోదరులందరూ డిఎన్ మూర్తి అందరూ రకరకాల వ్యక్తులందరూ కూడా పేరున మన జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా పేరున సపోర్ట్ చేయడం నిజంగా నాకు ఆనందాన్ని ఇచ్చింది, మనోధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఎందుకంటే రంగయ్య గారికి సంబంధించి రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రచారం చేసుకోవడం వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సభ ద్వారా వాల్మీకి మా సోదరులందరూ కూడా నన్ను కూడా వాళ్ళ ఒకరుగా కలుపుకోవడానికి వీళ్ళందరూ కూడా చెప్పడం నిజంగా వాళ్ళ ఒకరుగా నేను కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే నిజంగా తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలకు అందరికి కూడా
దగ్గరగా ఉంటుంది. మొన్ననే నిన్న యాదవుల సభ, మొన్న కురుబుల సభ, అంతకుముందు మన దళితుల సభ, రకరకాల సభలు అందరూ తండోపతండాలుగా వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే గట్టి పట్టుదలతో ముందుకెళ్తున్నారు. కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, అలాగే మన కాళు శ్రీనివాస్ గారిని, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాళు శ్రీనివాస్ గారిని, అలాగే జయరాం గారిని గుంతకల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయను, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థిగా అంబికా లక్ష్మణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, ఎందుకంటే ఈ వాల్మీకులకు సంబంధించిన ఈ సమస్య కాబట్టి ఆ సమస్యలన్నీ వాళ్ళే చెప్పారు పెద్దలు. నాకు దాంట్లో అవగాహన లేకపోవడం, నేను అనవసరంగా ఎక్కువ తెలియకుండా ఏది మాట్లాడినా పొరపాటు అవుతుంది కాబట్టి ఇంకోసారి సమావేశమైనప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని స్పష్టంగా మీకు అన్ని విషయాలు తెలియజేస్తారని